లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రాబోతున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు గెజెట్ ను విడుదల చేసింది కేంద్రం. సిఏఏ అమలుకు సంబంధించి ఇప్పటికే నిబంధనల రూపకల్పన పూర్తయింది. ఆన్లైన్ పోర్టల్ కూడా రెడీ అయింది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ట్రయల్ రన్ పూర్తి చేసింది. అయితే 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ 2019లో కొత్త చట్టం చేసింది కేంద్రం. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. అయితే పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలో హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో సిఏఏను అమలు చేసేదే లేదని తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తెగేసి చెప్తున్నాయి. డిసెంబర్ 11, 2019లో సిఏఏ అమలుకు చట్ట సవరణకు సంబంధించి కూడా ఆమోదం పొందినప్పుడు అమిత్ షా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. की भी जानकारी दूंगा, इसमें मुझे कोई मगर मान कर चलिए एनआरसी आने वाला है। एनआरसी बस पूरे देश के सामने स्पष्ट करना चाहता हूं कि शरणार्थी और घुसपैठिए के बीच में मौलिक अंतर है। जो धार्मिक प्रताड़ना के आधार पर अपने घर की स्त्रियों की इज्जत बचाने के लिए, स्वधर्म में जीने के लिए, अपने धर्म को बचाने के लिए यहाँ आता है, वो शरणार्थी है। और वो जो विदाउट परमिशन घुस कर आता है वो घुसपैठिया है। दोनों के बीच में बहुत बड़ा अंतर है और ये बिल शरणार्थियों के लिए है, ये बिल धार्मिक लघुमतियों के लिए है। मैं आपके माध्यम से इतना ही विनती करना चाहता हूं कि एनआरसी और इसको जोड़ने की जरूरत नहीं है। एनआरसी करेंगे तब स्पष्टता के साथ इसी प्रकार से इसी सदन में एक भी शब्द छोड़े बगैर मैं सबको इसकी भी जानकारी दूंगा। इसमें मुझे कोई तकलीफ नहीं है, मगर मानकर चलिए एनआरसी आने वाला। లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం సంచలన నిర్ణయానికి సంబంధించి బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రాబోతున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు గెజెట్ ను విడుదల చేసింది కేంద్రం. 2019 డిసెంబర్ 11న సిఏఏకి సంబంధించి కూడా అమిత్ షా ఏమన్నారు ఇప్పుడు చూసాము. సిఏఏ అమలుకు సంబంధించి మొదటి నుంచి మోడీ గాని అమిత్ షా గాని చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఎవరి పౌరసత్వం కూడా పోదు, కొత్తగా పౌరసత్వం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ జరిగింది. సిఏఏ అమలుకు సంబంధించి నిబంధనల రూపకల్పనకు సంబంధించి కూడా పూర్తి కసరత్తు పూర్తయింది. ఆన్లైన్ పోర్టల్ కూడా రెడీ అయిపోయింది. అయితే ఎన్నికల ముందే దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది అనుకున్నారు. ఊహించినట్టుగానే ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతోంది. ప్రస్తుతం 2014 డిసెంబర్ 31 కంటే ముందు శరణార్థులుగా వచ్చినటువంటి ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో మతపరమైనటువంటి మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాము. 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ 2019లో కొత్త చట్టం చేసింది కేంద్రం. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వలస వచ్చారు భారత్కు. ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నీ పాకిస్తాన్ మన పొరుగు దేశం, బంగ్లాదేశ్ దేశ సరిహద్దులను ఆనుకున్న ఉన్నటువంటి దేశాల్లో శరణార్థులుగా మన దేశంలోకి అడుగు పెట్టిన వారందరికీ కూడా పౌరసత్వాన్ని కల్పించేందుకే ఈ చట్టాన్ని రూపొందించినట్టుగా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కారు కూడా చెప్తూ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కావచ్చు, పదే పదే చెప్తున్నది దీన్ని ఎవరికి కూడా నష్టం కలిగించేది కాదు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పించేందుకు చట్టాన్ని తీసుకొచ్చామని కేంద్రం చెప్తోంది. అయితే పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను మినహాయించడమే వివాదానికి దారితీస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలో హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో సీఏఏను అమలు చేసేదే లేదని తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఇప్పటికే తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజంగా ఓ రకంగా ఒక సంచలనమైన నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే గత కొంతకాలంగా కూడా ముస్లింలందరిలో కూడా ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే విధంగా అనేక విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కూడా మతపరమైన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టుగా మొదటి నుంచి చెప్తోంది ఎన్డీఏ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఎన్నికల హామీల్లో భాగంగా మేనిఫెస్టోలో విడతల వారీగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. చాలా సంచలనమైన నిర్ణయాలన్నింటినీ కూడా అపరిష్కృతం కానీ చాలా వరకు కూడా దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా కానీ అంశాలన్నింటినీ కూడా టచ్ చేస్తూ చాలా సున్నితమైన అంశాలను కూడా చాలా సులువుగా పరిష్కార మార్గాలు చూపిస్తూ కూడా ఆర్టికల్ 370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, ఇప్పుడు ఎన్నికల ముందు సీఏఏ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా గెజెట్ నోటిఫికేషన్ విడుదలైపోయింది. అయితే కొన్ని సెక్యులర్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, కేరళ వంటి రాష్ట్రాలు ఇవి అమలు చేసే ప్రసక్తే లేదని చెప్పేసి తెగేసి చెప్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా అమల్లో ఉంది. ఆ రాష్ట్రాలు చూసుకుంటే కనుక గుజరాత్ అండ్ హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర వంటి కొన్ని చోట్ల ఇది పాక్షికంగా అమల్లో ఉంది. ఇప్పుడు పూర్తిగా నేటి నుంచి అమల్లోకి రాబోతోంది. 2014 ముందు భారత్కు వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పించే విధంగా నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి రాబోతోంది. ఇక్కడ దేశ ప్రజలందరికీ ఇబ్బందులు రాకుండా అందరికీ కూడా సమాన హక్కులు కల్పిస్తూ ఇటు మన పొరుగు దేశాలు, సరిహద్దు దేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులు, అలాగే మతపరమైనటువంటి మైనార్టీలకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టాన్ని రూపొందించినట్టుగా కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్న సందర్భం కనబడుతోంది. 9 రాష్ట్రాల్లో ఈ చట్టం పాక్షికంగా అమల్లో ఉంది. ప్రస్తుతం చట్టం ఆమోదం పొందింది 11/12/2019, అంటే డిసెంబర్ 11, 2019లో అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఏఏ చట్టానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. ప్రస్తుతం సీఏఏను అమలు చేసేది లేదని ఇటు తమిళనాడు కావచ్చు, కేరళ వంటి రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. మొదటి నుంచి కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలైనటువంటి అకాలీదళ్ కావచ్చు, కొన్ని ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్డీఏలో భాగస్వామి అయ్యారు. గతంలో ఇది పార్లమెంట్లో చర్చకు వచ్చిన సందర్భంలో అయితే ఎన్డీఏలో ఉన్న కొన్ని మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించిన సందర్భం ఉంది. అయితే వాటన్నిటినీ దాటుకుంటూ, ఆ ఇబ్బందులన్నింటినీ కూడా దాటుకుంటూ ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికల వేళ చాలా సంచలనాత్మకమైన నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం సంచలన నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ పాయింట్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. 2019 డిసెంబర్ 11వ తారీఖున సీఏఏను చట్టరూపంగా తీసుకొచ్చారు. ముస్లిమేతరకు భారతీయ పౌరసత్వాన్ని కల్పిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మరి దీంతో ఈ మేరకు కొంతవరకు కూడా ముస్లింలో ఉన్న భయాలను తొలగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఓ రకంగా పెద్ద ఎత్తున 2019 నిరసనలు కొనసాగాయి. ఎందుకోసమంటే ఇది ముస్లింలకు చాలా ప్రమాదకరమైంది, ఇది అమల్లోకి వస్తే చాలా అభద్రతాభావానికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అయినప్పటికీ కూడా దేశ ప్రజలందరినీ కూడా కన్విన్స్ చేసే విధంగా నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఇది కేవలం మతపరమైనటువంటి మైనార్టీలకు పౌరసత్వం కల్పించేందుకే, కొత్తగా పౌరసత్వం ఇచ్చేందుకే కానీ పౌరసత్వాన్ని తీసేందుకు కాదంటూ కూడా ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హింసకు గురైనటువంటి 2014 ముందు భారతదేశంలోకి చొరబడినటువంటి వాళ్ళు అనఫిషియల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ట్రయల్ రన్ నిర్వహించారు. వాళ్ళ రిజిస్ట్రేషన్కి ఒక పోర్టల్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ పోర్టల్ డ్రైవ్ కూడా పూర్తయిపోయింది. సిఏఏ అమలుకు సంబంధించినటువంటి అన్ని లీగాలిటీస్ కావచ్చు, నిబంధనలకు సంబంధించినటువంటి రూపకల్పనకు పూర్తి స్థాయి కసరత్తు అయితే చేసింది. ఆన్లైన్ పోర్టల్ను కూడా రెడీ చేసింది కేంద్ర హోంశాఖ. ఇప్పటికే రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా ట్రయల్ రన్ పూర్తి చేసింది. నేటి నుంచే భారత్ వ్యాప్తంగా సీఏఏ అమలు కాబోతోంది. లోక్సభ ఎన్నికల వేళ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది కేంద్రం.
ఇవాల్టి నుంచి దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రాబోతున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు గెజెట్ ను విడుదల చేసింది కేంద్రం. సిఏఏ అమలుకు సంబంధించి ఇప్పటికే నిబంధనల రూపకల్పన పూర్తయింది. ఆన్లైన్ పోర్టల్ కూడా రెడీ అయిపోయింది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ట్రయల్ రన్ పూర్తి చేసింది.